హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా. ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కాస్త మీరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను చేయాలంటే మీ వంతు సపోర్ట్ నాకు కాస్త అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాయింట్కి వస్తా. అల్లు అర్జున్ గారండి, ఆయన అంటే బాగా రెస్పెక్ట్. ఎందుకంటే సినిమాల పరంగా ఆయన పెట్టే ఎఫర్ట్ అంతా ఇంత కాదు. ఫైట్స్ విషయంలో గానీ, స్టైలిష్ విషయంలో గానీ, డాన్స్ విషయంలో గానీ ఆయన వంతు ప్రాణం పెట్టి సినిమాని తీస్తాడు. చాలా వరకు హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. గంగోత్రి మూవీతో వీడు హీరో ఏంటర్ అని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేసుకున్నారండి. తర్వాత అక్కడి నుంచి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తన సొంత మార్క్ నిలబెట్టే వరకు అతను కష్టపడుతూనే ఉన్నాడు. ఆ కష్టమే అతనికి నేషనల్ అవార్డు అయితే తీసుకొచ్చింది. ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉన్నటువంటి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ హీరో నేషనల్ అవార్డు అయితే తీసుకురావడం జరిగింది. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు, కళ్ళతో యాక్ట్ చేసే పెద్ద పెద్ద నటీ నటులు కూడా ఉన్నారు. వాళ్ళందరికి రాలేదు, ఇతనికి ఎందుకు వచ్చిందంటే అదంతా వేరే అండి. వాళ్ళు ఎందుకు రాలేదు మనకు తెలియదు, అక్కడ ఏం రాజకీయం జరిగిందో మనకు తెలియదు. కానీ అతను వాళ్ళకంటే గొప్పడు అల్లు అర్జున్ అంటే నేను కాదని అంట. ఎందుకంటే అతను మించిన యాక్టర్స్ కూడా మన తెలుగులో ఉన్నారు. కాకపోతే ఏంటంటే అతని అదృష్టం వరించింది, అతని కష్టం కూడా ఉంది. సో ఎటువంటి పాలిటిక్స్ లేకుండా నేషనల్ అవార్డు అయితే డిక్లేర్ చేశారు. అతనికి నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇందులో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. అతని కష్టం కూడా ఉంది కాబట్టి అతను సాధించగలిగాడు. అతని మీద ఎక్కువ ట్రోల్స్ అయ్యాయి. బాగా చేస్తున్నారు, విపరీతంగా చేస్తున్నారు. ఎవరు చేయడం కాదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి మెగా అల్లు, ఈ రెండు మెగా కుటుంబంగా ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య కొంతమంది ఏదో మనస్పర్ధలు వచ్చుంటాయి వాళ్ళకి వాళ్ళు. ఇది అలుసుగా తీసుకున్నటువంటి ఆ వర్గం వారు ఈ వర్గం వారు ఇద్దరు కొట్టుకోవడం, ట్రోల్స్ వేసుకోవడం, ఇద్దరిని కామెంట్ చేసుకోవడం, ఇదంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. సో మనం ఈ టాపిక్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అప్పుడెప్పుడో సరైనోడు ఆడే ఫంక్షన్ లో నేను మాట్లాడాను బ్రదర్, నేను చెప్పిన బ్రదర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఇండైరెక్ట్ గా కామెంట్ చేశాడని చెప్పేసి కొంతమంది అప్పటి నుంచి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఏ చిన్న కారణంకైనా సరే అల్లు అర్జున్ గారి మీద ట్రోల్ చేయడం మాత్రం మానలేదు ఎవరు. అది ఎవరు చేస్తారు, ఈ ఫ్యాన్స్ వర్గం వారే చేస్తున్నారని నేను చెప్పలేదు, కానీ ప్రతి ఒక్కరు అలాగే తయారయ్యారు. సో దీనికి తోడు అతను ఆడియో ఫంక్షన్ కి వచ్చినప్పుడు అతను మాట్లాడే తీరు గాని, అతను ఇది గాని తన ఇష్టం తను మాట్లాడతాడు. తనకు ఆ ఫ్రీడమ్ ఉంది, మాట్లాడే ఫ్రీడమ్ ఉంది. తను ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదు. సో తను ఇండివిజువల్ గా తనకు నోటుకు వచ్చింది తన తీరు అంతే కాబట్టి అలా మాట్లాడతాడు. అది కూడా తీసుకుని కొంతమంది ట్రోల్ చేయడం అయితే జరిగింది. వీటన్నిటి గొడవలకి చెక్ పెడుతూ నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అతను రాజకీయ సభలకు కూడా అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. తర్వాత రామ్ చరణ్ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. నాగబాబు గారు కూడా నా పేరు సూర్య అనే సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అంత బాగానే ఉంది, మొత్తం కలిసిపోయారు. ఓకే, ఎటువంటి ట్రోల్స్ లేవు, బాగానే ఉంది. కానీ గత ఎలక్షన్స్ లో కూడా తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తూ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తికి సపోర్ట్ చేయడం వల్ల మా ఇంట్లో వాడు మాకు సపోర్ట్ చేయకుండా వేరే పార్టీ వాడికి సపోర్ట్ చేశాడని వాళ్ళ యొక్క అభిమానులు కూడా గొడవ చేయడం మొదలైంది. ఈ టాపిక్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, దీన్ని నేను హైలైట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడాను. సో ఈ వేడి చల్లారక ముందే అల్లు అర్జున్ గారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా అభిమానులే నా ఆర్మీ, ప్రతి ఒక్క హీరోకి అభిమానులు తయారవుతారు, కానీ అభిమానులు చూసి నేను హీరో అయ్యాను, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. డిసెంబర్ 6వ తారీఖున పుష్ప గాడ్ రూల్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే రిలీజ్ అవుతుంది. నా అభిమానులే నా స్ట్రెంత్, ఐ లవ్ యూ అని చెప్పి కూడా బాగా హైప్ ఇచ్చారు అభిమానులకి, బాగానే ఉంది. కానీ అక్కడ మాట్లాడిన ఆ మాటలు కానీ ఆ తీరు కానీ కొన్ని విధాలుగా కాంట్రవర్సీ అయితే లేపింది. అంటే వీళ్ళ మధ్య ఉన్న దూరం నిజమేనా, వీళ్ళకి పడట్లేదా అని చెప్పి కొన్ని డౌట్స్ కూడా, లేనిపోయిన డౌట్స్ కూడా వస్తున్నాయి. అంటే వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా తెలియట్లేదు. డైరెక్ట్ గా చూసే వాళ్ళకి కానీ, ట్రోల్ చేసే వాళ్ళకి కానీ, ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళకి కానీ, వాళ్ళంత అభిప్రాయాలు చెప్పే రివ్యూస్ కానీ ప్రతి ఒక్కరికి హాట్ టాపిక్ గా వీళ్ళే కంటెంట్ ని తీసుకొచ్చి మన ముందుకు పెడుతున్నారు. ఈ విధంగా కూడా మనం ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే ఒకప్పుడు మెగాస్టార్ లేకపోతే మనం లేం, అతను చెట్టు అయితే అతను కాసిన పండ్లు లాంటి వాళ్ళం, అతని నుంచి మేము వచ్చినట్టు వాళ్ళం, చాలా విధాలుగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నా అభిమానులే నాకు స్ట్రెంత్, అభిమానులు చూసి హీరో అయ్యాను అనే మాటలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. హీరోలను చూసి అభిమానులు అవుతారు కానీ అభిమానులు చూసి హీరో అవడం ఏంట్రా అని చెప్పేసి కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇటువంటి మాటలు కొన్ని క్లారిటీ లేకుండా మనం మాట్లాడడం, తెలిసి మాట్లాడడం మనకు తెలియదు, కానీ ట్రోల్ చేసే వాళ్ళకి కూడా కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. సో మీ మధ్య ఏమి లేదని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళు మాట్లాడుకున్నా దూషించుకున్నా వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, బాగా సెటిల్ అయ్యారు, మంచి స్టార్డమ్ అనుభవిస్తున్న వ్యక్తులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాల్సిన లేనటువంటి వ్యక్తులు. వాళ్ళకి జ్వరం వస్తే అపోలోకి వెళ్తారు, వాళ్ళు ఏదైనా తినాలన్నా తాగాలన్నా బ్యాంకాక్ వెళ్ళి ఒక స్టార్ హోటల్లో కూర్చుని తాగుతారు. మన బతుకులు అలా కాదు. సో ఒక స్టార్డమ్ వచ్చే వరకు ఒకరి మీద ఆధారపడతాం, ఒకరి పేరు యూజ్ చేసుకుంటాం, కరెక్టే. వాడి ఇండివిజువాలిటీ వచ్చినప్పుడు వాడికి వాడే బేస్ చేసుకుని వెళ్తాడు. సో అది తప్పలేదు.
అల్లు అర్జున్ గారు తనకు తాను స్టార్డమ్ గా ఓన్ గా ఊహించుకోవడం తప్పలేదు. ఎందుకంటే అతను కష్టపడిన సాధించినటువంటి విజయం ఒకప్పుడు ఒకళ్ళ మీద బేస్ అయినప్పటికీ ఇప్పుడు తను సాధించుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు. ఆ పిల్లర్ని అయితే ఆయన స్టాంప్ చేసుకుని పెట్టుకున్నాడు. సో తప్పులేదు, అతను మాట్లాడడంలో తప్పులేదు. కానీ కొంచెం కాంట్రవర్సీ అయ్యే మాటలు కూడా అతని నుంచి రావడం కొంతమందికి అలుసుగా మారింది అనేది మాత్రం సత్యం అనే చెప్పుకోవాలి. వాళ్ళు ఎప్పటికైనా కలవాల్సిన వారే. మధ్యలో కొట్టుకునే వాళ్ళు మనం ఉంటాం చూసా, మనమే పెద్ద బఫూన్స్ గాలం. సో ఇటువంటి మానేసి సినిమా చిన్నదైనా పెద్దదైనా చూడండి, సినిమాని గెలిపించండి. నచ్చిందా ఓకే, నచ్చలేదా ఓకే, పక్కన పెట్టండి. అంతేగాని ఇటువంటి వాళ్ళ మధ్య దూరి ఒకరిని సపోర్ట్ చేసుకుని ఒకరిని ట్రోల్ చేసుకుని మాత్రం చేయకండి. ఎందుకంటే ఒక నేషనల్ అవార్డు విన్నర్ పుష్ప లాంటి హిట్, ఆ వర్గం వారు కానీ ఈ వర్గం వారు కానీ ఇతరుల ఫ్యాన్స్ కానీ ఒకటే చెప్తున్నా, ఒక హీరోకి వాళ్ళ కుటుంబం, సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక కుటుంబం. వాళ్ళకి కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. ఎప్పుడో ఒక రోజు కలిసి సినిమాలు తీస్తారు, ఒకే స్టేజ్ మీద కలిసి మాట్లాడుకుంటారు, ఒకే స్టేజ్ మీద కౌగిలించుకుంటారు కూడాను. ఇటువంటి ట్రోల్స్ ఆపండి. మన తెలుగు వాళ్ళే, మన తెలుగు హీరోలే మనల్ని మనమే కించపరుచుకుంటారు తప్పు. అది వాళ్ళ ఫ్యామిలీ గొడవ, వాళ్ళు ఎప్పుడైనా కలుసుకుంటారు. ఈ గొడవ నిజమో అబద్ధమో మనకి తెలీదు. సో ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, ట్రోల్స్ కూడా ఏమీ చేయకుండా సినిమా చూడండి, సినిమాని గెలిపించండి. సో నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నేను మాట్లాడిన దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా కింద కామెంట్ చేయండి. అల్లు అర్జున్ గారిని ఎటువంటి ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కూడా కింద కామెంట్ చేయండి.